अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 17 रमज़ानुल मुबारक है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद मुबारक है, सहरी खाओ कि सहरी में बरकत है। सहरी खाना इसलिए भी ज़रूरी है कि यहूदियों में सहरी खाने का चलन नहीं है। और अब सुर्खियां। ये महज एमएलए एमपी का इलेक्शन नहीं है, बेहतर मुस्तकबिल के लिए वोट दें। येरागुंडा में वजीर आला जगन का राब्ता प्रोग्राम से खिताब। कर्नूल, नेल्लूर और काकीनाडा में तेलुगुदेशम के कायदीन और कारकुनों की वायएसआर कांग्रेस में शमूलियत। अवाम कर रहे हैं जगन की क़ियादत पर भरोसा। जेल से हुकूमत चलाने पर रोक लगाने की दरखास्त को कोर्ट ने किया खारिज। केजरीवाल को मिली बड़ी राहत। 88 लोकसभा सीटों पर इंतखाब के लिए दूसरे मरहले का एलामिया जारी। आज से पर्चे नामजदगी कबूल। 26 अप्रैल को पोलिंग। और अब तफसील। वजीर आला जगन मोहन रेड्डी की जानिब से शुरू करदा हम तैयार हैं बस यात्रा का आज दूसरा दिन है। हम तैयार हैं बस यात्रा का आज आलागड्डा से आगाज हुआ। वजीर आला जगन ने बस यात्रा के दौरान नंदियाल लोकसभा हल्के के येरागुंडला में अवाम से राब्ता प्रोग्राम में हिस्सा लिया। इस प्रोग्राम में जगन हुकूमत की फलाही स्कीमात से इस्तिफादा कुनिंदगान ने रास्तबात करते हुए वजीर आला जगन का शुक्रिया अदा किया। इस मौके पर खिताब करते हुए वजीर आला जगन ने असम्बली और पार्लिमानी इलेक्शन की अहमियत को उजागर किया और अवाम को मशवरा दिया कि वो इलेक्शन को महज इलेक्शन न समझे, बल्कि ये इलेक्शन आंध्र प्रदेश की अवाम का मुस्तकबिल तय करेंगे। మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే మార్పు తీసుకొని వచ్చాడు, గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఇదే కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు నేను ప్రతి ఒక్కరూ గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా. రకరకాల కారణాలు కావచ్చు, కులం కావచ్చు, లేదా పార్టీలో అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళు అయి ఉండొచ్చు, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఇది. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్ కోసం ఓటు వేస్తా ఉన్నాం. అందరూ కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలితో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. ఎందుకనంటే ఈ ఎన్నికల్లో ఓటేసేది ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో కాదు. ఈ ఎన్నికల్లో ఓటేసేది మన తలరాతలు మార్చే ఎన్నిక ఇది. దేవుడు దయ వల్ల ఈ మంచి చేయగలిగాం. ఇంకా ఏదైనా కూడా సిస్టమ్స్లో ఎఫిషియన్సీ పెంచేదానికోసం ఇంకా ఏదైనా మీరు ఏదైనా సలహాలు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా. ఎందుకనంటే మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని బటన్లు నొక్కాను. ఈబీసీ నేస్తం అయితేనేమి, ఈ చేయూత బటన్ అయితేనేమి, ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినా. ఇది ఎలక్షన్ కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కేస్తాం. కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక 10 రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగా, ఈ గ్రామంలో సచివాలయాల దగ్గర వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్లలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఎవరెవరికి ఈ గ్రామంలో ఏమేమి అందాయి అన్న డీటెయిల్స్ ఆ సచివాలయాల పరిధిలో డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది.
ఆ కార్యక్రమమే ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి కొద్ది రోజుల కిందట చేయడం కూడా జరిగింది. ఆ డేటాను ఒకసారి తెప్పించండి. ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు, ఏ ఏ పథకాల్లో ఎవరెవరు ఎంతెంతమంది ఉన్నారు అని చెప్పి ఇదే గ్రామంలో మీ సచివాలయాల పరిధిలో ఉన్న డేటాను తెప్పించిన. నిజంగా బహుశా ఎవరు కూడా ఊహకందని విషయాలు ఈ ఒక్క సచివాలయం ఒక్కటి గమనిస్తే చాలు. ఈ ఎర్రగుంట్ల పరిధిలోని ఈ 1496 ఇళ్లకు సంబంధించిన వివరాలు గమనిస్తే ఏకంగా 1390 ఇళ్ళు, 1391 ఇళ్ళు, అంటే 1496 ఇళ్లకు గాను 1391 ఇళ్ళు, అంటే 93.06% వివిధ పథకాలలో లబ్ధి పొందిన గ్రామస్తులు, వివిధ పథకాల్లో లబ్ధి పొందిన ఇల్లు ఏకంగా 93.06%. एरागुंडला के अवामी राब्ते के प्रोग्राम में फलाही स्कीमात से इस्तेफादा करने वाले अफराद ने वजीर आला जगन का शुक्रिया अदा किया। जगन हुकूमत के फलाही स्कीमात से इस्तेफादा करने वालों में समीउद्दीन और हुसैन बादशाह भी शामिल हैं। समीउद्दीन ने उनके वालिद को मिलने वाली सरकारी नौकरी और सरकारी स्कीमात की तफसीलात बताई, जबकि हुसैन बादशाह ने बताया कि आरोग्यश्री की वजह से उनके लड़के का इलाज किया गया। మీ వల్ల మా కుటుంబానికి జరిగిన మేలు గురించి వివరించడానికే ఇక్కడికి వచ్చానన్న. ముఖ్యంగా మా నాన్నగారికి 1998 డిఎస్సిలో అర్హత సాధించారన్న. కానీ టీడీపీ హయాంలో జరిగిన అవకతవకల వలన ఆ రోజు మా నాన్నకి ఉద్యోగం ఇవ్వలేదన్న. కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అయినందున ఆ రోజు మా నాన్న పేరు లిస్టుల నుంచి తీసేశారన్న. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 4% రిజర్వేషన్ అమలు చేశారన్న. అందులో భాగంగా నేను ఇంజనీరింగ్, మా తమ్ముడు ఎంబీబీఎస్ సీటు పొందామన్న. మీ ప్రభుత్వంలో మాకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా మా నాన్నకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విద్య పూర్తి చేశామన్నా. జరగబోయే న్యాయానికన్నా జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు మీరేనన్నా. చాలా ఖర్చుతో వైద్యం చేయాలన్నారన్న. నేను అంత డబ్బులు పెట్టుకోలేను అని అన్నాను. దాంతో పాటు మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఒక్కసారి మీరు చూపించండి, మేము ఎంత ఖర్చు అయినా పర్లేదు అని చెప్పేసి నా ఆరోగ్యశ్రీ కార్డు చూపించానన్న. ఆరోగ్యశ్రీ కార్డు చూపించిన వెంటనే అంధకారంలో ఉన్న నాకు వెలుగులో మీరు కనబడారన్నా. నాకు కనిపించిన వెలుగు జగనన్న గారు అన్న. ఆ జగనన్న గారి ఉద్దేశము మంచి ఉద్దేశం కాబట్టి మీకు 5 లక్షల విలువైన ఆసుపత్రి వైద్యము మేము ఖచ్చితంగా చేస్తాము. 5 లక్షల విలువైన సర్జరీలు 3 చేయాలని అన్నారన్న. 3 సర్జరీకి గాను 5 లక్షల రూపాయలలో నాకు 2 సర్జరీలు జరిగాయన్న. నా కొడుకు ఇతనే అన్న. 2 సర్జరీలు జరిగాయి. మంచాన పడుకొని ఉన్న కొడుకు ఇప్పుడు నిలబడుతున్నాడన్నా. येरागुंडला के अवामी राब्ते के प्रोग्राम में एक माजूर जोड़ों ने हिस्सा लिया और सरकारी स्कीमात पर अमल आवरी पर वजीर आला जगन मोहन रेड्डी का शुक्रिया अदा किया। माजूर खातून ने उन्हें हुकूमत की जानिब से इलेक्शन के बाद मकान फराहम करने के वादे पर वजीर आला जगन का शुक्रिया अदा किया। प्रोग्राम के खत्म होने के बाद वजीर आला जगन मोहन रेड्डी ने माजूर जोड़े से मुलाकात की और उनके साथ तबादिले ख्याल किया। इस जोड़े ने प्रोग्राम के दौरान वजीर आला जगन के साथ तस्वीर कशी की ख्वाहिश जाहिर की, जिसे जगन ने पूरा किया। माजूर जोड़े ने वजीर आला जगन की तस्वीर हाथ से बनाई थी, जिसे उन्होंने जगन के हवाले किया। ప్రభుత్వ పథకాలు మాకు అందాయి. జగనన్న పెన్షన్ గాని, పేదలకు పక్కా ఇల్లు గాని, మాకు మా గృహంకి వచ్చి నాతోనే ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే మాకు ఒక స్థలం లేదు, మాకు ఇల్లు లేదంటే మీ విషయాన్ని పక్కన ఇల్లు ఇస్తాం సార్, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు మాకు ఒక ఇల్లు గృహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నామని అడిగితే పక్కగా వచ్చి 24 గంటల్లో ఇంటి దగ్గరికి వచ్చి
వికలాంగులతో మాట్లాడు, మేము వికలాంగులం అనుకోకుండా ఒక సకలాంగులను అని చెప్పేసి ఇక్కడ కూడా సార్ వాళ్ళు గేట్ ముందర నుండి రానేయకపోతే అక్కడ సార్ వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు వికలాంగులమ్మా. సార్ నా భర్త మాట్లాడు. అన్నా నమస్తే అన్నా. నువ్వంటే నాకు ఎంతో పిచ్చో నాకు తెలుసన్నా. జగనన్న అంటే నరాల్లో ఇమిడిపోయిందన్నా. నేను ఒక వికలాంగుడిని, నా భార్య ఇప్పుడు మాట్లాడింది, ఆమె కూడా వికలాంగుడేనా. నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా, మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలని, ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి వచ్చినానన్నా. నాది మిట్టపల్లి అన్నా. हम तैयार हैं बस यात्रा येरागुंडला से निकलकर दीबागुंडला पहुंची। दीबागुंडला में वजीर आला जगन मोहन रेड्डी का मुकामी अवाम ने शानदार इस्तकबाल किया। सड़क के किनारे लोगों का हुजूम जमा था। मुख्तलिफ मकामात पर वजीर आला जगन मोहन रेड्डी ने बस को रोककर अवाम से मुलाकात की और उनके मसाइल की समाअत की और उनके साथ तस्वीर कशी की। जगन की आमद को लेकर अवाम में जबरदस्त जोश खरोश देखा जा रहा है। वजीर आला वाइस जगन ने एक बार फिर इंसानियत का मुजाहरा किया है। आलागड्डा हल्के में बस यात्रा के दौरान मतनूरू के पास से एक एम्बुलेंस गुजर रही थी तो वजीर आला जगन ने फौरी इस एम्बुलेंस को रास्ता दिया और अपना काफिला बाजू कर लिया ताकि एम्बुलेंस बिना किसी खलल के वहां से गुजर सके। कमलापुरम असेंबली हल्के से ताल्लुक़ रखने वाले तेलुगु देशम के सरकर्दा कायदीन ने वज़ीर आला जगन मोहन रेड्डी की मौजूदगी में वायएसआर कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली। वायएसआर जिले से ताल्लुक़ रखने वाले तेलुगु देशम के साबिक़ रियासती सेक्रेटरी और ऑल इंडिया ब्राह्मण समाज के साबिक़ सदर साईनाथ ने वायएसआर कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली। इसके अलावा एस कृष्णमूर्ति और दूसरों ने भी वाईसीपी में शमूलियत इख्तियार की है। इस मौके पर एमएलए रविंद्रनाथ रेड्डी भी मौजूद थे। नेल्लूर में तेलुगु देशम के 300 मुस्लिम कायदीन व कारकुनों ने वायएसआर कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली है। तेलुगु देशम के तर्जुमान ने अपने 300 साथियों के साथ आदल प्रभाकर रेड्डी की क़यादत में वाईसीपी में शमूलियत इख्तियार कर ली। उनका कहना है कि तेलुगु देशम ने बीजेपी से इत्तेहाद करके मुसलमानों को धोखा दिया है और मुसलमानों के खिलाफ तैयार किए गए एजेंडे पर तेलुगु देशम अमल कर रही है, इसीलिए उन्होंने तेलुगु देशम को खैर बात कह दिया। उन्होंने कहा कि जगन ही मुसलमानों के सच्चे हमदर्द हैं और तनहा मुकाबला कर रहे हैं और मुसलमानों को सियासी तरक्की के हवाले से भी 7 मुसलमानों को एमएलए टिकट दिया गया है। तेलुगु देशम पार्टी 2024 ఎన్నికల్లో ఏదైతే బీజేపీతో పొత్తు పెట్టుకునిందో అప్పటి నుంచి మా ముస్లిం సోదరులు, మా మత పెద్దలు, మా స్నేహితులు వీరందరూ ఎందుకుండవు ఇంకా ఆ పార్టీలో ఏదైతే శత్రు పార్టీ మాకుందో దాంతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆ పార్టీని వదిలేయడం మంచిదని చెప్పడంతో మరిన్ని సలహాలు మా మత గురువులతో, మా స్నేహితులతో, మా ముస్లిం పెద్దలతో తీసుకొని నేను ఒకటే నిర్ణయించుకున్నాను, నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ముస్లింకి ఇచ్చి అదేవిధంగా రాష్ట్రంలో 6 మంది ముస్లింలకు మొత్తం 7 మంది ముస్లింలకు జగనన్న ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది। చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మేము స్కీమ్లు ఇస్తాం, మేము చాక్లెట్లు ఇస్తాం, ముస్లింలకి బిస్కెట్లు ఇస్తామంటారే కానీ రాజకీయ ప్రాధాన్యత ఏనాడు ఇవ్వలేదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను। రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలి, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి। అదేవిధంగా ముస్లిం సోదరులకు ఆప్యాయంగా పలకరించి వారికి పేదలకు ఆప్యాయంగా పలకరించి వారి కష్టాలు తెలుసుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ वज़ीर आला जगन की शुरू करदा में मुंतसिद हम सब तैयार हैं, बस यात्रा को इंतहा से ज्यादा रद्द अमल हासिल हो रहा है। काकीनाडा रूरल एमएलए के कन्ना बाबू ने ये बात कही। इंद्रपालम के मार्केट कमेटी चेयरमैन जी वीरा बाबू की क़यादत में तेलुगु देशम और जनसेना के 500 कारकुनों ने वायएसआर कांग्रेस में शमूलियत इख्तियार कर ली। कन्ना बाबू ने कहा कि जगन का इत्तेहाद सिर्फ अवाम से है और अवाम दोबारा जगन को इख्तियार सौंपेंगे।
वायएसआर कांग्रेस पार्टी के जनरल सेक्रेटरी सज्जल रामकृष्ण रेड्डी ने कहा कि चंद्रबाबू ने मुत्तहिदा आंध्र और तकसीम के बाद दोनों मौकों पर भी अवाम को धोखा दिया है और फिर धोखा देने बाबू अवाम के दरमियान पहुंचे हैं। सज्जला ने कहा कि बाबू के जलसे में लोग शरीक नहीं हो रहे हैं, वहीं जगन के जलसे में इंसानी सरों का समुंदर उमड़ कर आ रहा है। తాను ఏ ద్రోహాలు చేశాడు, ఏ పాపాలు చేశాడు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, తర్వాత డివైడ్ అయ్యాక ప్రజల అవకాశం ఇచ్చిన 14-19 మధ్య, అలాగే రాష్ట్రాన్ని ఎట్లా ముంచినాడు, మొత్తం అట్ ది కాస్ట్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ తాను కొన్ని తరాలు తిన్నా తరగనంత దోచుకున్నాడు, తాను కానీ తన కోటరి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని ఈరోజు చూస్తున్నాడు. జనం గుర్తించినారని తెలిసినా సరే, జనం ఆల్రెడీ గుర్తించి రిజెక్ట్ చేశారని తెలిసినా సరే, తన ఊకతంపుడు దీంట్లో అంటూనే ఉన్నాడు. తన లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నాడు. అవి జనం లెక్కలేక వేసుకోవట్లేదు, రిజెక్ట్ చేశారు. అందుకే ఆయన సభలు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నారు. కెమెరాలకు ఫిట్ అయ్యేట్టు, కెమెరా సరిగ్గా సరిపోయేటట్టు స్ట్రీట్స్లో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే జనం ఎట్లా నీరాజనం పడుతున్నారు అది కూడా మీరు. दिल्ली हैदराबाद सफर करने के अलावा किसानों का हाल पूछने का वक्त वजीर आला रेवंत रेड्डी के पास नहीं है। साबिक वजीर केटीआर ने ये रिमार्क किया है। उन्होंने इल्जाम लगाया कि मेडीगड्डा बैरेज की मरम्मत नहीं करवाकर रेवंत रेड्डी किसानों को मुश्किलात से दो चार कर रहे हैं। उन्होंने राजन्ना सिलसिला जिले के सारमपल्ली मंडल में सूखी हुई फसलों का मुआयना किया और हुकूमत से किसानों की मदद करने की मांग की। मरकजी वजीर और सिकंदराबाद लोकसभा से बीजेपी उम्मीदवार किशन रेड्डी ने मुख्तलिफ मोहल्लों का दौरा करते हुए अवाम से मुलाकात की। उन्होंने बीजेपी को कामयाब बनाने की अपील की। किशन रेड्डी ने दावा किया कि मरकज में इस मरतबा भी एनडीए हुकूमत बनाएगी। बीआरएस के कारगुजार सदर व एमएलए केटीआर ने रसूलपुरा के गन बाजार में मुनाकिदा दावत इफ्तार में शिरकत की। केटीआर ने मुसलमानों को रमजान की मुबारकबाद पेश की। मुकामी मुसलमानों ने केटीआर के साथ तस्वीर कशी की। लोकसभा इंतखाबात के दूसरे मरहले के लिए मरकजी इंतखाबी कमीशन ने इलामिया जारी कर दिया है। 12 रियासतों के 88 लोकसभा नशिस्तों पर दूसरे मरहले में पोलिंग होगी, जिसके लिए आज से पर्चे नामजदगी दाखिल करने का अमल शुरू हो चुका है। पर्चा दाखिल करने की आखिरी तारीख 4 अप्रैल मुकर्रर है और 26 अप्रैल को वोट डाले जाएंगे। जिन रियासतों में वोटिंग होने जा रही है उनके नाम कुछ इस तरह से हैं: आसाम, बिहार, जम्मू कश्मीर, कर्नाटक, केरला, मध्य प्रदेश, राजस्थान, त्रिपुरा, यूपी और मगरबी बंगाल शामिल हैं। महाराष्ट्र के अमरावती लोकसभा हल्के की एमपी नवनीत राणा ने बीजेपी में शमूलियत इख्तियार कर ली। बीजेपी ने नवनीत राणा को अमरावती लोकसभा हल्के से उम्मीदवार बनाया है। नवनीत राणा 2019 में अमरावती लोकसभा हल्के से आज़ाद उम्मीदवार के तौर पर एमपी मुंतखब हुई थी और वो इस मरतबा बीजेपी के टिकट पर इलेक्शन लड़ेंगी। दिल्ली हाई कोर्ट से वजीर आला अरविंद केजरीवाल को राहत मिली है। केजरीवाल को दिल्ली के वजीर आला के ओहदे से हटाने से मुताल्लिक दायर करदा अर्जी को अदालत ने खारिज कर दिया है। कारगुजार चीफ जस्टिस मनमोहन और जस्टिस मनमीत सिंह ने केस की समाअत की और दिल्ली के एक शहरी सुरजीत सिंह की जानिब से दाखिल करदा मफाद आमा की अर्जी को मुस्तरद कर दिया। आखिर में सुर्खियां एक बार फिर। ये महज एमएलए एमपी का इलेक्शन नहीं है, बेहतर मुस्तकबिल के लिए वोट दे। येरागुंटला में वजीर आला जगन का राब्ता प्रोग्राम से खिताब। कर्नूल, नेल्लूर और काकीनाडा में तेलुगुदेशम के कायदीन व कारकुनों की वायएसआर कांग्रेस में शमूलियत। अवाम कर रहे हैं जगन की क़ियादत पर भरोसा। जेल से हुकूमत चलाने पर रोक लगाने की दरख्वास्त को कोर्ट ने किया खारिज। केजरीवाल को मिली बड़ी राहत। 88 लोकसभा सीटों पर इंतखाब के लिए दूसरे मरहले का एलामिया जारी। आज से पर्चे नामजदगी कबूल। 26 अप्रैल को पोलिंग। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।